గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను. నిన్నటి వీడియోలో నేను చేసుకున్న వరలక్ష్మి వ్రతం మీతో షేర్ చేశాను కదండి. మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చింది. మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చారు. బ్లెస్సింగ్స్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి, కమెంట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇవాళ వీడియోలో మా పేరెంటం మీతో షేర్ చేస్తాను. సాయంత్రం అందరినీ పిలిచి తాంబూలం ఇస్తాం కదా, సో అదే వాళ్ళ వీడియోలో షేర్ చేస్తా. పేరెంటం అనగానే ముందు పిలుపులతో స్టార్ట్ అవుతాయి కదండి. సో ఈ పేరెంటానికి పిలిచే డ్యూటీ ఎవరిది అంటే ప్రతిసారి మా అబ్బాయిలదే అనమాట. సో నేను వాళ్ళ ఫ్లాట్ నెంబర్స్ అంటే మా అపార్ట్మెంట్ లో వాళ్ళని అందరినీ పిలుస్తాము. సో వాళ్ళ ఫ్లాట్ నెంబర్స్ అన్ని బుక్ మీద రాసుకుంటారు, ఎవరెవరిని పిలవాలి అన్నవి. ఎందుకంటే అందరూ మనకు తెలిసిన వాళ్ళే ఉన్నారు కదా, సో అవి రాసుకుంటారు. ఒక్కొక్క నెంబర్ కి కాల్ చేస్తారు, ఎవరికి అయింది ఏంటి అన్నది టిక్ చేసుకుంటారు. ఎవరు రాలేరన్నారన్నది చెప్తారు, అంటే లిఫ్ట్ చేయని వాళ్ళని, అలాగా ఎవరు తిరిగి పిలిచారు అన్నది చెప్తారు. అట్లా అన్ని నోట్ చేసుకొని నాకు ఆ లిస్ట్ ఇస్తారనమాట. అండ్ వాళ్ళు పిలవడం కూడా వెరైటీగా పిలుస్తూ ఉంటారండి. ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా పిలుస్తూ ఉంటారనమాట. హలో అంటే ఈరోజు సాయంత్రం 6 o'clock 206 తాంబూలం తీసుకోవడానికి రండి. ఓకే అండి. ఎవరు రమ్మని చెప్పారు? ఎవరు రమ్మన్నోళ్ళే రాయి. సురేఖ ఆంటీ రమ్మన్నోళ్ళే రాయి. ఒకసారేమో ఒకరిని వస్తారా అని అడుగుతారు, ఒకసారేమో ఒకరిని రావాలి అని చెప్తారు, ఒకసారి ఒకరిని రండి అని చెప్తారు. అలా రకరకాలుగా ఎలా అయితే ఏంటి పిలుపుల కార్యక్రమం అంతా పిల్లలే చేశారు. ఇద్దరు పంచుకున్నారన్నమాట, ఒక ఫ్లోర్ నువ్వు ఒక ఫ్లోర్ నేను అని అలాగా పంచుకొని అందరికి కాల్స్ చేసి రమ్మని చెప్పేశారు. నెక్స్ట్ ఇంకా ప్యాకింగ్, తాంబూలాలు ప్యాకింగ్లే అవ్వలేదండి. ఆ రోజు మీకు ఏమేమి ఇస్తున్నాను తాంబూలంలో అన్నీ షేర్ చేశాను కదా, బట్ ప్యాకింగ్ చేసి పెట్టుకోలేదన్నమాట. అన్ని ఒక పక్కకు పెట్టుకున్నాను, ఏవేవి పెట్టాలి తాంబూలంలో అవన్నీ ఒక దగ్గర పెట్టుకున్నాను కానీ ప్యాక్ చేయలేదు. సో ఇంక ఈ రోజు మధ్యాహ్నం ఆ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం అనమాట. వ్రతం పొద్దున్నే అయిపోయింది కదండి. సో అయిపోయిన తర్వాత మధ్యాహ్నం భోజనాలు అవి చేసిన తర్వాత అప్పుడు ఈ ప్యాకింగ్ అంతా పెట్టుకున్నాం. ఎందుకంటే ఈవినింగ్ కదా రమ్మన్నాము. అండ్ పిల్లలకు కూడా ఫుట్బాల్ మ్యాచ్ ఉందన్నమాట. వాళ్ళు హాలిడే రావడం ఆలస్యం, వాళ్ళ మ్యాచ్లు వాళ్ళు మేము వెళ్ళిపోతాము, మేము ఉన్నప్పుడే ఇవన్నీ ప్యాక్ చేసుకోవాలి అని చెప్తున్నారనమాట. అంటే వాళ్ళు నాకు హెల్ప్ చేయాలి అని చెప్పి, సో ఓకే సరే ముగ్గురం కలిపి చేసేసుకుందాము అని చెప్పి ఇంకా ఇక్కడ ప్యాకింగ్ అన్ని చేస్తాం. ప్యాకింగ్ అంటే ఫస్ట్ ఈ ట్రేస్ తీసుకున్నాను కదండి, ఇట్లాంటి బౌల్స్, వాటిలో అన్ని రకాలు పెట్టాలి కదా. ఒక్కొక్క దాంట్లో ఏంటంటే 13 వెరైటీస్ వచ్చినాయి అనమాట. అంటే అన్ని పసుపు, కుంకుమ, ఆకు, వక్క, పండు, బ్లౌజ్ పీస్, ముగ్గు స్టెన్సిల్, నల్ల పూసలు తీసుకున్నాను కదా అవి, బ్యాంగిల్స్, ఇట్లా అన్ని కలిపి ఒక్కొక్క దాంట్లో 13 వచ్చినాయి అనమాట. చాలా మంది నీకు ఆడపిల్ల ఉంటే బాగుండు నన్ను అంటూ ఉంటారు, కానీ నాకు ఎప్పుడు ఆ ఫీలింగ్ అనిపించలేదండి. ఎందుకంటే పిల్లలిద్దరికీ కూడా ఏ పనైనా అబ్బాయిలు అన్న తేడా లేకుండా అన్ని చేయాలి నాన్న అన్నట్లుగానే చిన్నప్పటి నుంచి కూడా అలవాటు చేయడం వల్ల ఏమో మరి వాళ్ళు కూడా అన్ని చేస్తారు. ఇది చెయ్యము ఇది కాదు అని అన్నారు. సో పిల్లలు హెల్ప్ చేయడంతో అన్ని ఇలా సెట్ చేశారనమాట బౌల్స్ లో. వీటికి ఇంకా క్లాత్లు కట్టాలి, ఆ కట్టేది నేను కడతానులే అని అన్నాను. ఎందుకంటే వాళ్ళకి టైం అయిపోతుంది, మ్యాచ్ కి కొంచెం కోర్టు దూరం అనమాట. సో అందుకని టైం అయిపోతుంది అని గబగబా అన్ని పెట్టేసి అయితే వెళ్ళిపోయారు. నువ్వు ఒక టై చేసేసుకో అని చెప్పారు. సరేనని అన్ని పెట్టి ఇదిగోండి గోడకు అన్ని ఇలాగా వరుసగా పెట్టారనమాట. ఇది యాక్చువల్గా ప్యాకింగ్ వీడియో పెట్టినప్పుడు నెట్ వేసి ప్యాక్ చేయనా వద్దా అన్నప్పుడు చాలా మంది మిక్స్డ్ ఇచ్చారన్నమాట. కొంతమంది నెట్ వేసి ప్యాక్ చేయమని, కొంతమంది వెయ్యొద్దు అని చెప్పి ఇలాగా మిక్స్డ్ గా ఇచ్చారు చాలా కమెంట్స్. కాకపోతే ముందు వద్దు అనే అనుకున్నాను, ఆ ట్రే అదంతా కనిపిస్తూ ఇలాగా చూడడానికి బాగుంది కదా అని. బట్ అందరూ వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళాలి కదా, మళ్ళీ ఎలాగో కవర్లు ఇవ్వడమో ఏదో ఒకటి చెయ్యాలి. సో అందుకని వద్దులే, నెట్ వేసే కడదాము, ఎలాగో మనం తెచ్చుకున్నాం కదా. ఎందుకంటే ఏదైనా ఒకటి కింద పడ్డా ఏదైనా మళ్ళీ కొంచెం మంది సెంటిమెంట్ గా ఫీల్ అవుతారు కదా. సో అందుకని వద్దులే కట్టేద్దాము, సేఫ్ గా ఉంటాయి అన్ని నేను అనుకుని ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పిల్లల్ని పంపించేసి ఇంకా కూర్చొని నెట్ అది క్లాత్ కట్ చేసుకుంటూ అన్ని ప్యాకింగ్లు అన్ని చేస్తున్నా అనమాట. నిన్న ఒకరు కామెంట్ కూడా చేశారండి, తాంబూలం ఇచ్చేటప్పుడు గాజులు కింద పడి బ్రేక్ అయినాయి ఏమన్నా అవుతుందా అని చెప్పి. ఇట్లాంటివన్నీ మన సెంటిమెంట్స్ ఏనండి. నిజంగా ఏదో పొరపాటున గాజు కింద పడినంత మాత్రం మనకి ఏం చెడు జరిగిపోదు. మనం చేసే కర్మఫలం ద్వారానే మనకి మంచి చెడు అనేది డిసైడ్ అవుతాయి అని నేను నమ్ముతాను. సో అందుకని నేను డైరెక్ట్ గా అట్లా అరే ఇది కింద పడిందే ఏదో అపశకునమా అలానని నేను ఎక్కువ ఫీల్ అవ్వను. జస్ట్ ఓకే బై మిస్టేక్, ఏమన్నా తప్పులు ఉంటే క్షమించు తండ్రి క్షమించు తల్లి అని దండం పెట్టుకుంటాను అంతే. బట్ మనం చేసే పనులు మంచిగా ఉండాలి, మనం ఎవరిని నొప్పించకూడదు, బాధ పెట్టకూడదు, ఎవరిలోనూ తప్పులు ఎత్తకూడదు అని మాత్రమే నేను అనుకుంటా అనమాట. అందుకే అసలు నెగిటివ్ థాట్ అనేది నా బ్రెయిన్ లోకి రాకుండా చూసుకుంటాను. ఒకవేళ వచ్చిన పొరపాటును కూడా నా నోట్ నుంచి నెగిటివ్ మాట బయటికి రాకూడదు అని అనుకుంటా. ఎవరితోనూ ఒక నెగిటివ్ మాట మాట్లాడాలి నేను అనుకోను, మోస్ట్లీ అలాగే ట్రై
చేస్తుంటా. నా గోల్లో నేను బడా మాట్లాడేసి నవ్వేసి అసలు అవసరం లేకపోయినా సరే నవ్వుతాను తప్ప నెగిటివ్ మాట మాత్రం అసలు మాట్లాడను. అంతే కదండి, మనం ఎవరినైనా సంతోష పెట్టినా పెట్టకపోయినా బాధ మాత్రం పెట్టకూడదు అని అనుకుంటారు అనమాట, ఎవరు నచ్చుకోకూడదు అని. సో మొత్తానికి ఇదిగోండి నా తాంబూలం ప్యాకింగ్ అంతా అయిపోయింది, తెచ్చిన నెట్ అంతా సరిపోయింది. ఒక 2 బౌల్స్ కి మాత్రం తక్కువ పడింది, అవి 2 మాత్రం అలా పక్కన ఉంచాను. మిగతా అన్ని అయితే ఇలాగా టై చేసి అమ్మవారి దగ్గర పక్కన ఇలా అరేంజ్ చేసుకున్నా. నెక్స్ట్ ఇంకా నేను కూడా రెడీ అయిపోయి వచ్చేసానండి. అంటే పిల్లలు అందరికి 6ంటికి అని చెప్పారన్నమాట. అందరూ మా అపార్ట్మెంట్ వాళ్ళే కాబట్టి ఇంకా వస్తూ ఉంటారు 6ంటి నుంచి. అందరూ ఒకేసారి రాకపోయినా ఒకళ్ళు వస్తూ ఉంటారన్నమాట. సో అందుకని నేను కూడా రెడీ అయిపోయి అమ్మవారికి మళ్ళీ దీపారాధన అవన్నీ చేసుకొని, అంటే పొద్దున్న చేస్తాం కదా, మళ్ళీ సాయంత్రం కూడా చేసుకొని ఇంకా రెడీగా ఉన్నా అనమాట. హలో అండి, ఈవినింగ్ అయిపోయింది. ఇప్పుడు 6:15 అవుతుంది టైం. అండ్ నా ఇప్పుడు పేరెంట్ వాళ్ళందరినీ పిలిచాను కదా, ఇప్పుడు వస్తారనమాట. అండ్ ఫుల్ గెటప్ అయితే ఎలా ఉంది అన్నది మీకు చూపిస్తాను. పిల్లలు అయితే లేరు ఫోటోలు వీడియోలు తీయడానికి, సో చూపిస్తా. ఇదిగోండి ఈ శారీ కట్టుకున్న పింక్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ లో వచ్చిన శారీ అనమాట. మీకు ఆల్రెడీ ఈ శారీ తీసుకున్నప్పుడు కూడా చూపించాను కదండి. అండ్ దీనికి బ్లౌజ్ అయితే ఇలా స్టిచ్ చేయించా, కొంచెం స్వీట్ హార్ట్ నెక్ పెట్టి స్టిచ్ చేయించా. అండ్ దానికి వర్క్ చేశాను. ఆ బ్లౌజ్ వీడియో కూడా మీతో షేర్ చేశాను కదా, ఆ వర్క్ చేసుకున్నది బాగుంది అని అనిపించింది. అంటే మరీ టూ మచ్ హెవీగాను అనిపించలేదు, మరీ సింపుల్ గాను అనిపించలేదు, పర్ఫెక్ట్ గా అనిపించింది. నాకైతే బాగా నచ్చింది. మరి బ్లౌజ్ వర్క్ మీకు ఎలా అనిపించింది అంటే, నేను ఆ రోజు వేసుకొని చూపించలేదు కదా, వేసుకుంటే ఎలా అనిపించింది అన్నది కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి. అండ్ అలాగే యాజ్ యూజువల్ గా పెద్ద జడ వేసుకొని పూలు కూడా పెట్టుకున్నా. ఈ జడ వేసుకునేటప్పుడు మాత్రమేనండి నాకు ఆడపిల్లలు లేరే అని అనిపిస్తా ఉంటుంది. అండ్ లక్ష్మీదేవులు అందరూ వస్తారు కదండి, వాళ్ళకి అన్ని చేయడానికి ఒక ప్లేట్ లో అన్ని రెడీగా పెట్టుకున్నా. పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు, పువ్వులు ఇవన్నీ ఒక ప్లేట్ లో పెట్టుకున్నా అన్నమాట. కాళ్ళకి పసుపు రాయడానికి ఏమో మళ్ళీ విడిగా పెట్టుకుంటాం కదా, మళ్ళీ విడిగా వాళ్ళకి పసుపు ఇవ్వడానికి విడిగా, అలాగా అన్ని రకరకాలుగా ఇలా చిన్న చిన్న ప్లేట్స్ అండ్ బౌల్స్ లో వేసుకొని ఒకటే ట్రేలో అన్ని రెడీగా పెట్టుకున్నాను. అండ్ వచ్చిన వాళ్ళందరికీ కాళ్ళకి పసుపు రాయడానికి ఒక మ్యాట్ అది వేసి, ఎందుకంటే మనకు అంత వైట్ టైల్స్ ఉంటాయి కదా, మళ్ళీ అవన్నీ మరకలు పడతాయి అని చెప్పి ఒక మ్యాట్ వేసుకొని రెడీగా ఉన్నా అనమాట. ఇంకా ఒకళ్ళు అందరూ రావడం స్టార్ట్ అయింది. ఇంకా రాగానే అందరికీ కాళ్ళకి పసుపు రాసిన తర్వాత మళ్ళీ వెళ్ళి చేయి కడుక్కొని రావాలన్నమాట. ఎందుకంటే కాళ్ళు పట్టుకుంటే పసుపు రాస్తాం కదా, మళ్ళీ కుంకుమ ఇచ్చే ముందు చేయి కడుక్కొని రావాలని అంటారు. సో వెళ్ళి చేయి కడుక్కొని వచ్చి మళ్ళీ కుంకుమ, గంధము, పసుపు, పువ్వు ఇచ్చి అక్షంతలు ఇచ్చి ఒక్కొక్కరికి అందరికి తాంబూలాలు ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకున్నాను. సో అలాగా 6:15 అంటే 6:20 నుంచి స్టార్ట్ అయ్యారండి ఒక్కొక్కళ్ళు రావడము. సో మా అపార్ట్మెంట్ లో నాకు పరిచయం ఉన్న వాళ్ళందరినీ కాల్ చేసి, మాకు ఇంటర్కామ్ ఉంటుంది అన్నమాట. సో ఆ పిల్లలు చూసారు కదా మీరు, పిల్లలు కాల్ చేసి చెప్తూ ఉంటారు. అందరూ అన్నాం అనమాట, పిల్లలు కాల్ చేశారు, వాళ్ళ గొంతులు ఒకటి మారినాయి కదా, గొంతులు మారినాయి, వాళ్ళ సాకేత్ సమితేనా కాదా అని అనుకుంటూ ఉన్నాము. వాళ్ళ వాయిస్ చేంజ్ అయినాయి అని అందరూ చెప్పారు. అంటే పిల్లల్లో మార్పు త్వరగా వచ్చేస్తూ ఉంటుంది కదండి. సో వాళ్ళు అలాగే చెప్తూ ఉన్నారన్నమాట. వాళ్ళు ఏంటంటే బొక్కని పిలవాలన్నా సరే అందరూ సాకేత్ సౌమ్యత్ అని పిలుస్తారన్నమాట. ఎందుకంటే ఎవరు సాకేత్ ఎవరు సౌమ్యత్ అన్నది గుర్తుపట్టడం కొంచెం కష్టము అని చెప్పి, ఒక్కడున్నా సరే సాకేత్ సౌమ్యత్ అని పిలుస్తారు. అందరూ అంతే, వాళ్ళ ఫ్రెండ్స్ అంతే, వాళ్ళ ఫ్రెండ్స్ కొంచెం గుర్తుపడతారులేండి. మామూలుగా నా ఫ్రెండ్స్ అందరూ అయితే అందరూ అలాగే పిలుస్తారు, సాకేత్ సౌమ్యత్ అని పిలుస్తారు. ఇంటికి వచ్చిన వాళ్ళందరూ కూడా అడుగుతూ ఉన్నారన్నమాట, సాకేత్ సౌమ్యత్ ఏరీన్ అని చెప్పి. సో వాళ్ళేమో ఫుట్బాల్ మ్యాచ్కి వెళ్ళారు అని చెప్పి, సరేనని ఇంకా నేను వచ్చిన వాళ్ళందరినీ కూర్చోపెట్టి అందరికీ పసుపు, కుంకుమ, గంధం అన్ని ఇచ్చి తాంబూలాలు ఇస్తూ ఉన్నాను. వచ్చిన వాళ్ళందరూ కూడా అన్న మాట ఏంటి అంటే, అలంకారం చాలా బాగుంది, పూజ చాలా చక్కగా చేసుకున్నావు అని అంటూ ఉన్నారన్నమాట. సో వాళ్ళందరూ అంటే వచ్చిన వాళ్ళందరూ కూడా లక్ష్మీదేవులే కదండి. సో ఓకే, అమ్మవారికి నచ్చింది అన్న ఫీలింగ్ వచ్చింది, చాలా హ్యాపీగా అనిపించింది. అందరూ కూడా అన్నారు, అంటే అప్పటికి ఇంకా మనము వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఏమీ పోస్ట్ చేయలేదు కదా. సో అందరూ వచ్చి చూసి చాలా బాగా చేసావు, ప్రతి సంవత్సరం బాగా చేసుకుంటావు అని, ఇంకా లాస్ట్ ఇయర్ ఇలా చేసావు కదా అలా చేసావు కదా అని చెప్పి అందరూ అన్ని గుర్తు తెచ్చుకొని అలా చెప్తూ ఉంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే అందరూ గుర్తు కూడా పెట్టుకున్నారు నేను ఎలా చేశాను అన్నది అని, నాకు చాలా హ్యాపీగా అనిపించింది అన్నమాట. అండ్ వీళ్ళేమో మా హౌస్ హెల్పర్ అండి, మా మేడ్ అనమాట, ఇక్కడే ఉంటారు. వాళ్ళ వదిన మరదలు అనమాట వీళ్ళిద్దరు. సో ఇద్దరిని పిలిచాను, వాళ్ళని కూడా రమ్మని. కాళ్ళు చేపండి పసుపు రాయాలి అంటే, అయ్యో వద్దమ్మా అని అంటున్నారు, కాళ్ళు ఎందుకు అని చెప్పి. పర్వాలేదు, మీరు కూడా లక్ష్మీదేవులు అన్నట్టే
పర్వాలేదు కాలు చాపండి అని వాళ్ళకి పసుపు రాసి కుంకుమ గంధము అన్ని ఇచ్చాను. మంచిగా మాట్లాడతారనమాట, మంచిగా ఉంటారు. అండ్ వాళ్ళకు కూడా మంచిగా ఇచ్చి పంపించాలి అని అనుకున్నా. పొద్దున్నే చెప్పాను అనమాట తాంబూలం తీసుకోవడానికి సాయంత్రం 6 తర్వాత రండి అని చెప్పి. సో వీళ్ళకి ఏంటంటే నేను చీరలు పెట్టాలి అని అనుకున్నాను, అందుకని ఇద్దరికి కూడా కొత్త చీరలు పెట్టాను అనమాట, బట్టలు పెట్టినట్టు ఉంటుంది కదా అని చెప్పి. ఆ బౌల్స్ వాటికన్నా వీళ్ళు చీరలు అయితే యూజ్ చేసుకుంటారు అని అనిపించింది అనమాట. అండ్ వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు కదా కొత్త చీరలు పెట్టామునని. ఇద్దరికి చీరలు పెట్టి తాంబూలం గాజులు అవన్నీ ఇచ్చి పంపించాను. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు వాళ్ళు కూడాను. వాళ్ళు కూడా ఇంకా ఏమన్నా సాయం కావాలంటే చెప్పమ్మా, ఇంత చేసుకున్నప్పుడు ఒక్కదానే చేసుకోవాలంటే నీకు కష్టం అవుతుంది కదా, మాకు చెప్పు మేము వస్తాము అని అంటూ ఉన్నారనమాట. సరే చాలా థ్యాంక్స్ అండి నేను చెప్పాను. ఇంకా అలా మిగతా ఫ్రెండ్స్ అందరూ కూడా వస్తూ ఉన్నారు. అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చాలా మంది మనం రెండో శుక్రవారం చేసుకుంటాం కదా, కుదిరిన వాళ్ళు ఫస్ట్ శుక్రవారం కానీ థర్డ్ ఫోర్త్ అలా చేసుకుంటూ ఉంటారు. సో మాకు కూడా చాలా మంది పిలిచారన్నమాట మా అపార్ట్మెంట్ లో వాళ్ళే. సో ఆ మిగతా వాళ్ళని కూడా మేమంతా ఒక ఫ్రెండ్స్ సర్కిల్ చాలా ఇయర్స్ గా అందరూ ఉన్నాం కదా, కిట్టి ఇవన్నీ సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. బట్ కిట్టి ఇవి కరోనా టైంతో ఆగిపోయినాయి, ఇంకా మళ్ళీ స్టార్ట్ అవ్వలేదు. సో అందరింటికి వెళ్ళి వస్తూ ఉన్నారన్నమాట. అందుకే కొంతమంది చేతుల్లో బ్యాగులు ఉన్నాయి, కొంతమందికి లేవు. అంటే కొంతమంది ఫస్ట్ మా ఇంటి నుంచి స్టార్ట్ చేశారు అలా అనమాట. సో ఒకసారి బయటకు వచ్చి అందరి ఇల్లు కవర్ చేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళడం అన్నట్టు పెట్టుకున్నారు. నేను మాత్రం అందరూ వచ్చి వెళ్ళిన తర్వాత వెళ్తాను అని అనుకున్నాను అనమాట. ఎందుకంటే ఒకళ్ళు వస్తూ ఉన్నారు కదా, వచ్చినప్పుడు మళ్ళీ మనం ఇంట్లో లేకపోతే బాగోదు అని చెప్పి. సో అందరు అపార్ట్మెంట్ వాళ్ళే ఒకసారి అందరికి హాయ్ చెప్పు అందరు అడుగుతున్నారు. అవును కమెంట్స్ షాపింగ్ స్ట్రీట్ షాపింగ్ పోయినా వీళ్ళు రాలేదా నన్ను అడుగుతున్నారు. అసలు నిన్ను అడుగుతున్నారు కదా. అండ్ తిను నా ఫ్రెండ్ వీణా మీ అందరికీ తెలుసు కదండి, ఈ మధ్యకాలంలో కొంచెం బిజీ ఉంటుంది అనమాట. సో అందుకే కలవలేదు, లేకపోతే ఖచ్చితంగా షాపింగ్ అని కానివ్వండి, నా బర్త్డే కని కానివ్వండి ఖచ్చితంగా కలిసేది. అదే చెప్తుందన్నమాట, బిజీగా అయిపోతుంది, కలవడం కుదరట్లేదు అని చెప్పి. పర్వాలేదులే, పనులు ఉన్నప్పుడు పనులే ఇంపార్టెంట్ ఎవరికైనా అని అనుకొని ఇంకా తాంబూలం తీసుకోవడానికి అయితే రా అంటే సరే వస్తాను అని అన్నది. సో అలా తను కూడా వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి తాంబూలం తీసుకొని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది అనమాట. ఇంకా పిలిచిన వాళ్ళందరూ కూడా వచ్చారండి, ఒక్క ఇద్దరు తప్ప. వాళ్ళిద్దరికి మాత్రం వీలవలేదన్నమాట. వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా వచ్చారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే మన ఇంటికి అందరూ రావడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది కదా. సో ఏదో ఫంక్షన్ అంటేనో, వ్రతం అంటేనో, భోజనాలు అంటేనో, లేకపోతే ఇట్లా ఏదైనా పూజ అంటేనో వస్తారు. అందుకే నేను ఎక్కువ చాలా ఇష్టంగా చేసుకునే పండుగల్లో వరలక్ష్మి వ్రతం ఒకటి. అందరూ వస్తారు, మంచిగా అందరినీ కలవచ్చు అండ్ అమ్మవారి ఆశీస్సులు తీసుకోవచ్చు. వచ్చిన వాళ్ళందరూ లక్ష్మీదేవులతో సమానం కాబట్టి అందరి ఆశీర్వాదం తీసుకోవచ్చు. విడిగా అందరినీ బ్లెస్సింగ్స్ తీసుకోం కదా మనము. సో అందుకని నాకు చాలా చాలా ఇష్టమైన పండుగ ఏదైనా ఉంది అంటే వరలక్ష్మి వ్రతం. ఎప్పటి నుంచో ముందు నుంచి కూడా దాని గురించి ఆలోచిస్తూ ఉంటా. ఇంకా పండగ అంటే ఆల్మోస్ట్ వారం రోజుల నుంచి స్టార్ట్ అయ్యి వారం రోజుల తర్వాత వరకు ఎండ్ అవుద్ది, ఆ రేంజ్ లో ఉంటది అనమాట. సో అందుకని నాకు చాలా ఇష్టమైన పండగ వరలక్ష్మి వ్రతము. ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ చేసుకోవాలి నేను అనుకుంటూ ఉంటాను. ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత ఇంత గ్రాండ్ గా ఇట్లా అరేంజ్మెంట్స్ ఇవన్నీ డెకరేషన్స్ చేసుకుంటున్నానేమో అనుకుంటారేమో కానీ, ఛానల్ పెట్టక ముందు నుంచి కూడా మేము ప్రతి సంవత్సరం కూడా అమ్మవారిని అలంకరించి అంతా డెకరేషన్ అదంతా చేసుకొని, డెకరేషన్ అంటే బయట నుంచి అని కాదండి, నాకు చేతనైనంత నాకు వీలైనంత డెకరేషన్ అదంతా కూడా చేసుకునేదాన్ని ఎవ్రీ ఇయర్ కూడా. అంటే సిడ్నీలో ఉన్నప్పుడు చేసుకోలేదు, అక్కడ జస్ట్ దీపారాధన చేసి దండం పెట్టుకోవడం అంతే, అక్కడ వరకే జరిగింది సిడ్నీలో ఉన్నన్నాళ్ళు. సిడ్నీ నుంచి వచ్చిన తర్వాత నుంచి వరలక్ష్మి వ్రతం చేసుకోవడము, అందరినీ పిలిచి తాంబూలాలు ఇవన్నీ ఇవ్వడము, ఇవన్నీ స్టార్ట్ చేశాను అనమాట. అప్పటి నుంచి ప్రతి ఇయర్ కూడా ఇప్పటి వరకు నిర్విఘ్నంగా సాగుతూ వచ్చింది. మధ్యలో అత్తయ్య గారు ఒక్కరు కాలం చేసిన ఆ సంవత్సరం ఒక్కటి తప్పితే మిగతా అన్ని సంవత్సరాలు చేసుకున్నాను ఇప్పటి వరకు. అండ్ వచ్చిన వాళ్ళలో చాలా మంది నా ఫ్రెండ్సే ఉన్నారు కదా, వాళ్ళు ఆల్రెడీ వీడియో చూసారన్నమాట తాంబూలలో ఏ వేస్తున్నాను అని చెప్పి. ఇందులో ఏ నల్లపూసలు ఉన్నాయంటే నల్లపూసలు పెండెంట్లు చూసి మరీ తీసుకున్నారు. ఆ నెట్ నుంచి మీకు ఏం కనిపిస్తున్నాయంటే ఏదో కనిపించినంత చూసుకొని తీసుకుంటాము అని చెప్పి అందులోంచి చూసి మరీ తీసుకున్నారు. నెక్స్ట్ ఇంకా మా వారిది మామయ్య గారి ఆశీర్వాదాలు కూడా తీసేసుకుంటున్నానండి. యాక్చువల్గా ఫస్టే పిలిచాను మామయ్యని, కానీ మామయ్య అన్నారు అందరూ వచ్చి వెళ్ళిన తర్వాత అందరు ఆశీర్వాదాలు తీసుకో ఫస్ట్, ఆ తర్వాత నేను బ్లెస్సింగ్స్ ఇస్తాను అని అన్నారు అనమాట. సో అందరూ వచ్చి వెళ్ళారు, రండి మామయ్య అని అంటే అప్పుడు వచ్చి ఇంకా నన్ను బ్లెస్ చేస్తున్నారు. హ్యాపీగా ఉండదు అంతే, దాని గురించి ఇంకేం అవసరం లేదు కదా.
ఏమని ఆశీర్వదించమంటావు, వర్డ్స్ చెప్పు నువ్వే అని అంటున్నారు అనమాట. సో మామయ్య అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, చాలా బాగా చేసావమ్మా అని చెప్పి మెచ్చుకున్నారు. సో ఇంట్లో పెద్దవాళ్ళు మెచ్చుకున్నప్పుడు మనకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి. నేను ఏం చేసినా ఫస్ట్ చూసేది మెచ్చుకునేది ఎప్పుడు మామయ్య గారే. సో ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నా, అండ్ అలాగే మా ప్రత్యక్ష దైవం మా పతిదేవులు ఉన్నారు కదండి, ఆయన బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాను. తర్వాత ఇంకా అందరింటికి నేను కూడా బయలుదేరాను అనమాట. అందరూ పిలిచారు కదా, ఇంకా అందరూ కూడా చాలా చక్కగా చేసుకున్నారండి. ఇంక ఎవరిష్టం వాళ్ళది కదా, కొంతమంది అమ్మవారిని అలంకారం చేసి, కొంతమంది పూజా మందిరంలోనే, కొంతమంది ఫోటో పెట్టి, అలా రకరకాలుగా చేసుకున్నారు. ఎలా చేసుకున్నా సరే ఆ తల్లి ఆశీర్వాదాలు మన అందరి పైన ఉంటుంది. జస్ట్ ఒక దీపం పెట్టి పువ్వు పెట్టి కొంచెం ఇంత పంచదార పెట్టినా చాలు అని అంటారు కదా, అలాగా ప్రసాదాలన్నీ చేసాము, అలంకారం ఎలా చేసాం, ఇవన్నీ మన మనశ్శాంతి కోసం, మనం హ్యాపీనెస్ కోసం చేసుకుంటామే తప్ప ఆ తల్లి ఇవన్నీ ఏమి ఎక్స్పెక్ట్ చేయదు. మనం ఎంత ధ్యాస పెట్టి మనస్ఫూర్తిగా ఎలా పూజ చేసాం అన్నది మాత్రమే చూస్తుంది. కాబట్టి అందరి పూజలు స్వీకరించి ఆ తల్లి అందరినీ చల్లగా చూడాలని కోరుకున్నాను. ఒక ట్రిప్ అలా వెళ్ళి కొంతమంది ఇళ్లలో అంతా చూసి తాంబూలాలు తీసుకొని వచ్చాను. కొంతమంది బయటికి కూడా వెళ్ళారనమాట. వాళ్ళవి మాత్రం మళ్ళీ వెళ్దాంలే ఇవన్నీ ఇంట్లో పెట్టేసి అని చెప్పి ఇంటికి వచ్చేసి మళ్ళీ వెళ్ళి వాళ్ళవి కూడా తాంబూలాలు తీసుకొని వచ్చాను. అందరూ చాలా బాగా చేసుకున్నారు. అండ్ ఈ ఇయర్ రింగ్స్ కొత్తవి తీసుకున్నానండి. అంటే ఇలా మాటిలో చంపస్వరాలు అంటాం కదా, ఇట్లాగా స్టెప్స్ గా వచ్చినాయి, కొత్తవి తీసుకున్నాను అనమాట. బాగా అనిపించినాయి, ఫస్ట్ టైం పెట్టుకున్నాను ఇట్లాంటివి. మార్నింగ్ పూజలోనూ పెట్టుకున్నా, ఈవినింగ్ పెట్టుకున్నాను, బాగున్నాయి అని అనిపించింది. అండ్ పిల్లలు కూడా మ్యాచ్ నుంచి వచ్చేసారన్నమాట. వచ్చేసరికి నైట్ అయ్యింది, వచ్చి స్నానాలు చేసి ఇంకప్పుడు వాళ్ళు కూడా దండం పెట్టుకున్నారు. అండ్ ఇదిగోండి పెద్ద జడ వేసుకున్నాను. ఇప్పుడు మాత్రం ఇంట్లో ఇంకొక లేడీ ఎవరు లేరే అని అనిపిస్తుంది. ఎందుకంటే పూలు పెట్టుకొని జడ వేసుకోవడం మనం చేసుకోవాలంటే అంత పర్ఫెక్ట్ గా రాదు కదా, వెనక ఎలా వస్తుందో తెలియదు కదా, అప్పుడు మాత్రం అనిపిస్తుంది. ఇంకా అందరూ వచ్చి వెళ్ళిన తర్వాత నేను కూడా అందరింటికి వెళ్ళి వచ్చిన తర్వాత లాస్ట్ కి ఇంకా అమ్మవారికి స్వామివారికి అందరికి హారతి ఇచ్చేస్తున్నాను. మీరందరూ కూడా చెప్పారు దిష్టి తీయండి, చాలా బాగున్నారు అని చెప్పి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి మీరు చెప్పినట్లుగానే అమ్మవారికి స్వామివారికి అందరికీ దిష్టి తీశాను. వచ్చిన వాళ్ళందరూ కూడా చెప్పారనమాట, దిష్టి తీసుకో, నువ్వు కూడా తీసుకో అని చెప్పారు. సో ఇంకా రాత్రికి హారతి ఇచ్చేసి దిష్టి తీసి ఇక్కడితో మన పూజ అంతా కూడా మంచిగా జరిగింది. పిలిచిన వాళ్ళందరూ కూడా వచ్చారు, చాలా బాగా జరిగింది. నేనైతే చాలా 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 హ్యాపీగా ఉన్నాను. మీ అందరూ కూడా ఈసారి వరలక్ష్మి వ్రతం బాగా చేసుకున్నారనే అనుకుంటున్నాను. మనందరి పైన ఆ తల్లి దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనందరం కూడా మనశ్శాంతితోటి సుఖ సంతోషాలతోటి హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. సో అదండి ఇవాళ నా వీడియో. నేను చేసుకున్న ఈసారి వరలక్ష్మి వ్రతం పేరంట మీ అందరికీ కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.